నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వన మహోత్సవంలో భాగంగా వరంగల్ ఈఎస్ఐ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ. కుకట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ట్రైకార్ చైర్మన్ కొట్నాక తిరుపతి. మేడారం పరిసర గ్రామాల్లో పర్యటించిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. రాష్ట్ర వ్యాప్తంగా 25,20,00,000 మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ గుండు సుధారాణితో కలిసి సురేఖ మొక్కలు నాటారు. మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం 12 ఫీట్లున్న మొక్కలను నాటేందుకు ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్రమంతటా 75వ వన మహోత్సవాలను అధిక మొక్కలు నాటి విజయవంతం చేయాలని సురేఖ పిలుపునిచ్చారు. ఈ ఏడాది 75వ వసంతంలోకి అడుగిడినందుకు మన రాష్ట్రాన్ని వజ్రోత్సవ వన మహోత్సవ దినంగా వీటిని జరుపుకుంటా ఉన్నాము. 7వ తేదీన మన ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ వచ్చి వారి చేతుల మీద 29వ తేదీ ఇక్కడ అంకురార్పణ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను సత్తుపల్లికి కూడా వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని అక్కడ ప్రజల భాగస్వామ్యంతో చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల 2,000 మొక్కలను నాటాలని చెప్పి ప్రభుత్వం నిశ్చయించడం జరిగింది. దాంట్లో ఇక్కడ టార్గెట్ 25 lakhs అని చెప్పి డిఎఫ్ఓ గారు చెప్తా ఉన్నారు. మనం సెకండ్ పొజిషన్ లో ఉన్నామన్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం నాటిన మొక్క 30 సంవత్సరాలకో 40 సంవత్సరాలకో మనం కొట్టేసిన చెట్టు అంత పెద్దగా అవుతుంది. కాబట్టి దీని మీద మనం ప్రత్యేక అడవిలోకి వెళ్ళి అక్కడ నుంచి పండ్లు అవి ఇవి తెచ్చుకున్నట్టు బయట అమ్ముకుంటా ఉంటారు. వాళ్ళకి జీవనోపాధి కూడా కల్పించడం వల్ల అవుతామని చెప్పి మేమందరికీ కూడా సూచించడం జరుగుతుంది. డిఎఫ్ఓలందరికీ కూడా మరి పరిశ్రమలు ఎక్కువగా దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో వాతావరణ కాలుష్యం పెరుగుతున్న సమయంలో వాటికి మనం ఆల్టర్నేట్ గా మనం మనల్ని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా చెట్లను ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కుకట్పల్లి సుమిత్రానగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర 120 పడకల ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందించే ఆసుపత్రులు నిర్మించడం శుభ పరిణామమని, మహిళలు చిన్నారుల ఆరోగ్యమే ధ్యేయంగా నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో మొత్తంగా 14 ఇంటర్నేషనల్ ఆసుపత్రులు నెలకొల్పామని, అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సామాగ్రిని ఏర్పాటు చేశామని తెలిపారు. శుభాభినందనలు. అంకుర హాస్పిటల్ సుమారుగా దశాబ్దాల పైన 2011లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి అది ఒక కుకుడు పండుగ మొదలుపెట్టి తిరిగి మళ్ళీ కుకుడు పండుగ పెట్టుతున్న 110 హాస్పిటల్ గురించి ప్రత్యేకంగా పిల్లలకు సంబంధించి తల్లికి సంబంధించి బాల సౌందర్యాలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, క్యాన్సర్ స్క్రీనింగ్, పాలిటివ్ కేర్, మరణం చేయాలి. దీనిపైన దృష్టి సారించాము. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తొర్రూరు పట్టణ కేంద్రంలో 27 కోట్ల 42 లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి సరఫరా
కై శంకుస్థాపన చేయడం జరిగిందని, తాగునీటి సమస్యలు తీర్చేందుకు 27 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు. పట్టణంలో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్తో పాటు మొత్తంగా 62 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వాటిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. 1,42,00,000 పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇందులో 40 కిలోమీటర్ల పైప్ లైన్లో అట్లనే 3 ఓవర్హెడ్ ట్యాంకులకి మొదలు పెట్టినాం. మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపయోగపడతాయని, వాడుకలు వస్తాయని కోరుకుంటున్నాం. తొందరగా కూడా అవుతాయి. మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది. ఇదే కాదు, మన తొర్రూరు మున్సిపాలిటీలో బిల్డింగ్ పెట్టుకోవడం జరిగింది. మనకు మొత్తం 62 కోట్ల నిధులు ఉన్నాయి, మున్సిపల్ దానికి వచ్చినాయి. అవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి అవుతున్నాయి. మరి మన అర్థమైనా మరి అదేవిధంగా పాలకుర్తి డిగ్రీ కాలేజ్, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా వేరే కూడా పెట్టడం జరిగింది. మరి ఇక్కడ మనకు ఒక సబ్ ట్రెజరీ ఆఫీస్ కూడా వస్తే బాగుంటుందని మన వాళ్ళకు ఉంది, అది కూడా అడగడం జరిగింది. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన ఎస్టీఎఫ్ వాటిలో కూడా మనం స్కూల్స్కి ఎక్కువ ప్రియారిటీగా పెట్టినాము. స్కూల్స్ ఇంకెక్కడెక్కడైతే ఏమేమి అవసరం ఉన్నాయో అది ప్రియారిటీ ప్రకారంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ చేస్తున్నాం కూడా. మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్. కార్పొరేషన్ పదవుల్లో భాగంగా ట్రైకార్ చైర్మన్ గా నియమితులైన పదవి బాధ్యతలు స్వీకరించిన ట్రైకార్ చైర్మన్ కొట్నాక తిరుపతి మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలానికి రాగా ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించి చివరగా తాళ్లపేటలో కొమరం భీం విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీతో కలిసి చేసిన ప్రయాణం తన జీవితంలో కీలకమైందన్నారు. తనపై పదవీ కాలంలో తెలంగాణలోని గిరిజనుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కాకుండా యావత్ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆదివాసీల గురించి నిరంతరం అనేక సందర్భాలలో అనేక సమస్యలు ప్రతి ఒక్క గవర్నమెంట్కి విన్నపించడం జరుగుతుంది. ఇప్పుడు నూతనంగా ఎన్నుకోబడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు మొదటిసారిగా మేము కొలువుదీరినాం. ఇక్కడ ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఊహించని విధంగా ఆదివాసీలకు అత్యుచ్చ స్థానం కల్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. దానికి ఉదాహరణ ఒకటే చెబుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీలకు సముచిత స్థానం ఎలా కల్పించారనేది. నేను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి ఈరోజు ఉన్నత స్థానానికి ఎదిగి ఇలా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాను. కేవలం మన తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీని ఆయన అండగా ఉంటుండని చెబుతున్నాను. దానికి చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే నేను 2021లో సెప్టెంబర్ నాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దాదాపుగా 5 నెలలు ఆయనతోటి పాటు 4800 కిలోమీటర్లు ఆయనతోటి సుదీర్ఘ ప్రయాణం చేసిన కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటిదో నాకు చాలా దగ్గరగా చూసిన కాబట్టి అటువంటి నాయకుడు ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రి అవుతే ఇంకా మనం ముందు వెళ్తామని భావిస్తున్నాం. ములుగు జిల్లా మేడారం పరిసర గ్రామాలైన చిలకలగుట్ట, జంపన్నవాగు, మ్యూజియం, కొంగల మడుగు, రెడ్డిగూడెంలను జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, ఆర్డీఓ సబ్ కలెక్టర్లతో కలిసి సందర్శించారు. రెడ్డిగూడెం వద్ద ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడారం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఎవరు తీసేస్తాం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏసియా పవర్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్ గోల్డ్ మెడల్ సాధించిన తేజావత్ సుకన్యాబాయ్ సౌత్ ఆఫ్రికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకోగా తల్లిదండ్రులు, బంధుమిత్రులు బ్యాండ్ మేళాలతో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 7వ తారీఖు సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏషియన్ సౌత్ ఆఫ్రికన్ పసిఫిక్ పవర్ లిఫ్టింగ్ 76వ కేటగిరీలో బంగారు పతకాన్ని సుకన్య సాధించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సహాయ సహకారాలతో ఈ స్థాయికి ఎదిగారంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నట్లు తెలిపారు. నా పేరు తేజావత్ సుకన్యాబాయ్. నేను అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అండ్ పవర్ లిఫ్టర్. నేను 2009లో నేను నా ప్రస్థానం స్టార్ట్ చేశాను. నాకు నా ఫీల్డ్కి ఎంకరేజ్ చేసిన మా తల్లిదండ్రులకి నేను ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా తాతయ్య గారు తేజావత్ రామచంద్ర నాయక్ గారికి,
అదేవిధంగా మా అమ్మమ్మ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా గురుగారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను లాస్ట్ మంత్ వరల్డ్ ఛాంపియన్షిప్కి రిప్రజెంట్ చేశాను. దాదాపు 60 దేశాల పైగా ఈ టోర్నీకి హాజరయ్యారు. అక్కడ 8వ స్థానం నాకు వచ్చింది. ఈ నెల 7వ లేదు గవర్నమెంట్ నుండి. సో తెలంగాణ గవర్నమెంట్ నుండి నాకు సపోర్ట్ కావాలి. నాలాంటి వాళ్ళు 10 మంది తయారు కావాలంటే నేను కూడా అకాడమీ పెట్టి నాలాంటి వాళ్ళని 10 మందిని తయారు చేయాలనుకుంటున్నాను. సో నా గోల్ 10 మందిని తయారు చేయాలి. అకాడమీ పెట్టి 10 మందిని తయారు చేసి 2038లో ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి అంటే ప్రభుత్వం లెవెల్లో సహకారం అందిస్తేనే బాగుంటుంది. వచ్చిన తర్వాత మెడలు చూసి వాళ్ళకి సన్మానం చేయడమే కాకుండా వచ్చే ముందే వాళ్ళు ఏ విధంగా వస్తే బాగుంటుంది అని ఊళ్ళలో తండాల నుంచి గూడెల నుంచి ఏదైనా మంచి సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని. ఎందుకంటే ఇప్పటికే చాలా మెడల్స్ తీసుకొచ్చింది, చిన్న చిన్న మెడలు. అయినా కూడా ప్రభుత్వం నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో ఇంకా గుర్తించలేదు అమ్మాయిని. చిన్న చిన్న సహకారాలు వస్తున్నాయి. వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. మాకు అయినంత వరకు మేము ప్రోత్సహిస్తున్నాము, సహకరిస్తున్నాము. ప్రభుత్వం నుంచి కూడా మీలాంటి వాళ్ళ నుంచి ప్రెస్ అండ్ మీడియా మీరు కూడా ప్రత్యేకంగా దీని గురించి ఒక ఫోర్స్ పెడితే బాగుంటుందని నా మనవి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ చెన్నూరు ప్రెస్ క్లబ్ యూనియన్ ఆధ్వర్యంలో చెన్నూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద చెన్నూరు మీడియా ప్రతినిధులు నిరసన తెలిపి అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు మెమరాండం అందజేశారు. చెన్నూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అట్టెం మదనయ్య మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రతినిధిని గల్లా పట్టుకుని ఘోరంగా ఈడ్చుకుపోవడం హీనమైన చర్య అని, దాడి చేసిన సీఐపై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరారు. ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన జీ న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి రిపోర్టర్పై దౌర్జంగా ఒక రౌడీ వీధిలో గుంజుకుపోయినటువంటి సీఏను తక్షణమే సస్పెండ్ చేయాలి. ఇక ముందు ఇలాంటి విలేకరులపై చర్యలు జరగద్దని మా అధ్యక్షులు మిత్రులందరూ కలిసి ఇక్కడ ఎంఆర్ఓ కూడా మెమోరం ఇవ్వడం జరిగింది. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేసిన ధర్నాను కవరేజ్ చేసేందుకు వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్పై సిఐ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన జీటీవీ రిపోర్టర్ నేను రిపోర్టర్ అని చెప్పినప్పటికీ కూడా సిఐ అధికారుల మెప్పు పొందేందుకు వీధి రౌడీని గుంజుకపోయినట్టు కాలర్ పట్టు గుంజుకుపోవడం ఇది హేయమైన చర్య. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కొత్తగా బాధ్యతలు తీసుకున్న డీజీపీ గారు సిఐని వెంటనే సస్పెండ్ చేయాలి. ఇక నుండి ఎక్కడైనా రిపోర్టర్లపై దాడులు చేసినట్లయితే ఆందోళన తీవ్రతరం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే గతంలో ఉన్న పాలసీని ఈ ప్రభుత్వం అమలు చేసేందుకు కృషి చేస్తున్నది. ఇది మంచి చర్య కాదు. విలేకరులపై దాడులు చేయడం అనేది, విలేకరులపై దాడులు చేస్తే సహించేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని మానుకోవాలి. ఇక్కడితోని ఈ వ్యవస్థకు పులి స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా ఆందోళన గ్రామానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన 57 ఎకరాల భూమి ఫోర్జరీ కేసును జోగిపేట పోలీసులు ఛేదించారు. సీఐ అనిల్ కుమార్ వివరాలు తెలిపారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన 4 పట్టాదారులకు చెందిన ఆందోళన గ్రామంలోని 57 ఎకరాల భూమి సంజయ్ రెడ్డి అనే వ్యక్తి 100 రూపాయల బాండ్పై 22 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు పట్టాదారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి హైదరాబాద్ బిల్డర్ యాదగిరెడ్డికి తక్కువ ధరకు భూమి లభిస్తుందని ఆశ చూపి భూమిని విక్రయించాలని చూశారని, అందులో భాగంగా యాదగిరెడ్డి బ్రోకర్ సంజీవ్ రెడ్డికి 11 లక్షల రూపాయల టోకెన్ అమౌంట్ రూపంలో చెల్లించారని, బిల్డర్ యాదగిరెడ్డి ఆందోళన గ్రామానికి వచ్చి పట్టాదారులను కలవడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో పట్టాదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుల్ని అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించామని తెలిపారు. ఒక 57 ఎకరాల భూమిని ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది క్రియేట్ చేసి 22 కోట్ల 23 లక్షలకు దీన్ని చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో, వేరే ఇంకొక వ్యక్తికి అమ్మి లాభ పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఫోర్జరీ కేసు మన దగ్గర మొన్న 6th రోజు రిపోర్ట్ అయింది. దీనికి సంబంధించి కంప్లైంట్ షేరి నరసింహారెడ్డి ఆందోళన గ్రామస్తుడు, ఇతను ప్లస్ ఇతనికి పాలులైన వీళ్ళ బ్రదర్ బాలకృష్ణారెడ్డి మరియు అంజమ్మ అని వాళ్ళ వదిన, ఇంకొక షేరి ప్రభాకర్ రెడ్డి అని చెప్పని ఈసారి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాయి. ఈసారికి సంబంధించింది కూడా 32 ఎకరాలు ఉంది. ఇవి పర్చేజ్ చేసుకొని అక్కడ టైప్ చేయించి ప్రింట్ తీసి మన ప్రభాకర్ రెడ్డి సార్ పేరు కూడా ఈ ప్రభాకర్ రెడ్డి అనే పేరు రాసి నరసింహారెడ్డి గారు పేరు పెట్టి రాసి
వీళ్ళు ఈ విధంగా అగ్రిమెంట్ సేల్ చేసేదాలు మాది కాదు కదా, మీరు ఎట్లా ఇది చేస్తారు, ఇది ఫేక్ ఉన్నదని చెప్పని ఈ విషయము డైరెక్ట్ ఎస్పీ గారి నోటీస్కి పోయింది. దాని మీదకి మనం కేసు రిజిస్టర్ చేసి వెరిఫై చేసి సంజయ్ రెడ్డిని కస్టడీలో తీసుకొని ఇంటరాగేషన్ చేస్తే ఏదైతే అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వీళ్ళు చేసినారో ఇది ఒకటి, ఇది ఓనర్లకు తెలియకుండానే ఒక ఫేక్ అగ్రిమెంట్ సేల్ క్రియేట్ చేసి వాళ్ళని ఎవరైతే యాదగిరెడ్డి అంటూ ఉన్నారో వాళ్ళని మోసం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు అసలు ఓనర్లకి తెలియదు, అకౌంట్ వాళ్ళకి తెలియదు యాదగిరెడ్డి. దీంట్లో ముగ్గురు ఉన్నట్టు మనం ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసినాము. ఆ ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేస్తాము, కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము. రాక్ సిరామిక్స్ లో పోరాడుతున్న కార్మికులకు మద్దతుగా సిఐటియు అనుబంధ సంఘాల కార్మికులు రాక్ సిరామిక్స్ గేట్ ముందు కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు దాడి బేబీ మాట్లాడుతూ కార్మికులకు 80 రోజుల నుండి బయటకు గెంటేయడం చాలా దారుణమన్నారు. ఈ రోజుకు ఆ రోజు పూట గడవని కార్మికుల జీవితాలతో రాక్ యాజమాన్యం చెలగాటమాడుతుందన్నారు. సిఐటియు సామర్లకోట మండల కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ రాక్ సిరామిక్ యాజమాన్యం సమస్య పరిష్కరించకుండా కార్మికులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. మంచిర్యాల శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్ గనిలో సేఫ్టీ జీఎంగా పదవి విరమణ పొందుతున్న జి కురవయ్యకు ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ ఈ తిరుపతి, శ్రీరామ్ ఏరియా సేఫ్టీ జీఎం శ్రీధర్, బెల్లంపల్లి ఏరియా సేఫ్టీ జీఎం రఘుకుమార్ పాల్గొన్నారు. గని మేనేజర్ తిరుపతి మాట్లాడుతూ కార్మికుల సేఫ్టీ కొరకు అనేక చర్యలు తీసుకోవడంలో చొరవ చూపారని కొనియాడారు. అనంతరం గనిలోని అన్ని విభాగాల వారు మరియు ఐఎన్టీయూసీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో రిటైర్మెంట్ తీసుకుంటున్న అసలు సన్మానం కన్నా మీ అందరినీ కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను ట్రైనింగ్ గా KK5A మైన్లో ప్రస్థానం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ పుట్టాను. ఇక్కడ RK6లో నడకను నేర్చాను. కాబట్టి నా అభ్యున్నతిలో RK6 కు ఒక ప్రస్థానం కొనసాగించే కలయిక, సంస్థ అనగానే అందరి కలయిక, కార్మికులు, కార్మిక నాయకులు, అధికారుల కలయికనే ఈ సంస్థ. కాబట్టి మీరు నా ప్రయాణంలో, నా ఉన్నత శిఖర ప్రయాణంలో మీరందరూ నాకు సహకరించినందుకు ప్రత్యేకంగా కార్మికులందరినీ, సహోదరులందరినీ పేరు పేరున సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం రైతు సమస్యలపైన పుల్కల్ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చిన అనంతరం బీజేపీ పుల్కల్ మండల అధ్యక్షుడు కుమారి పండరి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రైతు 2 లక్షల రుణమాఫీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలన్నారు. 2 నెలలు పూర్తయినా ఇంకా కూడా పెట్టుబడి సాయం రైతులకు అందించలేదని, కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజనను పంట బీమా వెంటనే అమలు చేయాలని అన్నారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో కార్యక్రమం ఏమంటే, ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఇవ్వడం జరిగిందో, మేనిఫెస్టోలో ఏదైనా 2 లక్షల రుణమాఫీ వ్యవసాయానికి సంబంధించి ఉంటే మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా 200 రోజులు అయినప్పటికీ కూడా రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా పంటకి రైతు భరోసా ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా కూడా నెల అయిపోతున్నప్పటికీ, అదేవిధంగా వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా వెంటనే ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో పంట బీమాను, అది కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము.
సిద్దిపేట బార్ అసోసియేషన్ న్యాయవాదిపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నల్ల బాధ్యత ధరించి నిరసన తెలిపారు. న్యాయవాది రవీంద్రపై దాడి చేసిన సిద్దిపేట 2 టౌన్ ఏఎస్ఐ కుమారెడ్డి మరియు సీఏని వెంటనే విధుల నుండి సస్పెండ్ చేస్తూ వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ జరిపించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే న్యాయవాదుల ఐక్యత పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే అడ్వకేట్ పై దాడికి పాల్పడ్డ ఏఎస్ఐ ఉమ్మారెడ్డిని వెంటనే న్యాయవాదుల ఐక్యత. కానీ అదే పోలీసులు ఇచ్చినటువంటి తప్పుడు కంప్లైంట్ బేస్ చేసుకుని అడ్వకేట్ పైన కూడా ఓ తప్పుడు కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా తెలిసింది. అడ్వకేట్ల కంట్రోల్కి అసలు రక్షణ లేకుండా పోయింది. వాస్తవానికి మాకు చట్టము రాజ్యాంగము అవన్నీ కూడా మేము నమ్ముతున్నాం, మేము బిలీవ్ చేస్తున్నాం. వాటి పట్ల మేము ఒక భక్తిభావంతోనే మేము ఉన్నాం. కానీ ఈ రోజు నాడు అంటే చట్టము ఎవరికో చుట్టం కాదని మేము పదే ప్రతి మీటింగ్లో చెప్తున్నాం. కోర్టు తరఫున చట్టాల పట్ల అవగాహన తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఈ సందర్భాల లోపల అడ్వకేట్ల మీదనే దాడి చేస్తున్నారంటే సాధారణ జనాలకి ఎక్కడ రక్షణ ఉంటుంది అనేది కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఈ చర్యల పట్ల ఈ అకృత్యాల పట్ల పోలీసులు చేసేటువంటి నిరంకుశమైనటువంటి దాడులను మేము ఖండిస్తూనే అట్లాంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేసేసి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ను మేము కోరుతున్నాం. ఏఎస్ఐ గారు అడ్వకేట్ మీద జరిగిన దాడికి మేము కూడా నిరసిస్తూ ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుండి తొలగించాలని, సిఐ గారిని ఏఎస్ఐ గారిని త్వరగా రిమూవ్ చేయాలని మేము కూడా అడ్వకేట్లకు మద్దతుగా ఉంటూ మద్దతు తెలుపుతూ సిద్దిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి ఒక పాశవిక దాడిని ఏఎస్ఐ ఉమ్మారెడ్డి గారు చేసినటువంటి పాశవిక దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బార్ సికింద్రాబాద్ మరియు హైదరాబాద్కు చెందిన సహారా ఇండియా పరివార్ జంట నగరాల ఇన్ఛార్జ్ రవీంద్రరావు ప్రభాకర్ల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. సహారా గ్రూపుకు చెందిన నగదు సిబిఐలో ఉండడంతో తమకు రావాల్సిన వేతనాలు బకాయిలు రావడం లేదని, కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులను వచ్చే విధంగా కృషి చేయాలని కిషన్ రెడ్డిని కోరారు. హుస్నాబాద్ లో ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బీజేపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించి అధిక సంఖ్యలో రక్తదానం చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం లష్కర్గూడ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ పర్యటించారు. గీత కార్మికులకు సేఫ్టీ గార్డ్స్ అందించడానికి సమీక్ష నిర్వహించారు. సేఫ్టీ గార్డ్స్ పనితీరుపై గీత కార్మికులను అడిగి తెలుసుకున్నారు.
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ పరిధిలోని మల్లారెడ్డి హాస్పిటల్ వద్ద జీడిమెట్ల ట్రాఫిక్ సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాంగ్ సైడ్ వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా ఒక ఆటోను మరియు 9 బైక్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వన మహోత్సవంలో భాగంగా వరంగల్ ఈఎస్ఐ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ. కుకట్పల్లిలో ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్న ట్రైకార్ చైర్మన్ కొట్నాక తిరుపతి. మేడారం పరిసర గ్రామాల్లో పర్యటించిన ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.